కొన్ని రోజుల క్రితం వరకు టమోటో అంటేనే సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. హోల్సేల్ మార్కెట్లో ప్రస్తుతం పలుకుతున్న టమాటా ధర రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. పంట చేతికొచ్చింది కానీ ధర మాత్రం పాతాళానికి పడిపోతోంది. తోటలో నుంచి కాయ కోస్తే ఆ కూలి డబ్బులు కూడా గిట్టుబాటు కావటం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దళారుల చేతిలో రైతులు దారుణంగా దగా పడుతున్నారు. ఒకప్పుడు బాక్స్ ధర 1200 పలికితే ఇప్పుడు 100 రూపాయల నుంచి 200 రూపాయలు పలకటం కూడా గగనమైపోయింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? రైతుల డిమాండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయం జోదంగా మారింది అనటానికి టమాటా సాగు ఒక ఉదాహరణ. గత సీజన్లో రికార్డు స్థాయి ధరలు పలికిన టమాటా ఇప్పుడు రైతులను నిండా ముంచేస్తోంది. మార్కెట్కు వెళ్లాలన్నా వస్తున్న దిగుబడితో ధరలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. పెట్టుబడి, రవాణా ఖర్చులు కూడా రాక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చాలా చోట్ల రైతులు పంటను మార్కెట్కు తీసుకురావటం కంటే పొలాల్లోనే వదిలివేయటం లేదా రోడ్ల పక్కన పారబోయడం చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలంలో మోపిదేవి లంక, నాగాయతిప్ప, కోసూరువారిపాలెం, ఉత్తర చిరుకువో లంక, మేలమర్తి లంక, బొబ్బర్లంక, కొక్కిలిగెడ్డ, మెరకనపల్లి గ్రామాలలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి ఏప్రిల్ నెల వరకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో టమోటా పంటను ఎక్కువగా సాగు చేస్తారు రైతులు. ఈ గ్రామాల నుండి ప్రతిరోజు సుమారు 800 బాక్సుల టమోటో వివిధ ప్రాంతాలకు రైతు బజార్లకు తీసుకువెళ్లి అమ్మకం చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో రైతు బజార్లో అమ్మకం చేసే టమోటాపై దళారుల కన్ను పడింది. మదనపల్లి వివిధ ప్రాంతాల నుండి టమోటా తెచ్చి రైతు బజార్లో వేస్తున్న దళారులు స్థానిక రైతులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. మోపిదేవి మండలంలో లోకల్ టమోటాను రైతు బజారులో విక్రయించేందుకు తీసుకెళ్లే రైతులకు చేదు అనుభవమే ఎదురవుతోంది. బయట నుండి టమోటా ఎక్కువ మొత్తంలో రావడంతో ధరలు కనీస స్థాయికి పడిపోయాయి. నెల రోజుల క్రితం 30 కేజీల టమోటో బాక్స్ ఒక్కోటి 1200 ధర పలికింది. ప్రస్తుతం ఇదే టమోటో బాక్స్ ధర 150 రూపాయలకు పడిపోయింది. బయట నుండి తెచ్చిన టమోటా కాయలు రైతు బజారులో షాపుల్లో ఉన్నవారిని అమ్మకం చేయాలని ఒత్తిడి తెస్తున్నారని షాపుల వారు ఆరోపిస్తున్నారు. కిలో టమోటా 20 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని, ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మోపిదేవి మండలంలో కోల్డ్ స్టోరేజ్, మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే ఈ దళారుల బారిన పడకుండా ఉంటామని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ టమాటా వేస్తున్నామండి. 3 ఎకరాల దాకా టమాటా వేసాం. ఇక్కడ టమాటా ఏరియా అంతా ఇక్కడ బాగా వేస్తున్నారు. మోదే మండలం అంతాను ఈ టమాటా బాగా రైతు బజార్లు దింపుకోపోతాం, పైనుంచి తీసుకొచ్చి రైతు బజార్లో పెడతాం. ఈ లోకల్ కాయ నడతలేదు. ఇక్కడ రైతు బజార్లు అందరూ ఈ లోకల్ కాయని ఏర్పాటు చేసి ఇక్కడ గ్రామ అధికారులు కానీ, ఇక్కడ మండల మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ స్పందించి రైతు బజార్లకి ఈ కాయని ఏర్పాటు చేసేటట్టుగా చూస్తే కొంచెం మా రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి 20 రూపాయలన్నా కేజీ వచ్చేటట్టుగా చూస్తే ఆ రైతులందరూ కొంచెం నష్టాల్లో నుంచి బయటపడతారు. లేకపోతే ఈ రైతులకి ఇదే టమాటా ప్రతి సంవత్సరం ఇదే బాధపడుతున్నారు. ఇక్కడ మనకి స్టోరేజీ కానీ లేదంటే యార్డు కానీ ఒకటే మనకి ఇస్తే టమాటా రైతులు కొంచెం టమాటా, మనం మిర్చి ఈ మండలానికి మోదే మండలానికి ఇక్కడ ఈ చుట్టుపక్కల 10-20 గ్రామాల దాకా ఉన్నాయి.
ఇక్కడ బాగా పంటలు బాగా మా ఈ డిసెంబర్ కానించి ఏప్రిల్ వరకే ఈ పంటలు టమాటా మిర్చి మాత్రం బాగా ఎక్స్పోర్టింగ్ వెళ్తుంది. కానీ మాకు వచ్చేపాటికి బాగా రేటు బాగా తక్కువగా ఉంటుంది. ఈ యార్డు ఒకటి, ఈ స్టోరేజ్ ఒకటి టమాటాకి, ఈ రెండు ఇస్తే మదనపల్లి ఎలా ఎక్స్పోర్ట్ వెళ్తుందో మాకు కూడా ఈ బైపాస్ అన్నీ దగ్గరలో ఉండేవి కాబట్టి సో పైనుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి టమాటా ఇవన్నీ ఎత్తుకెళ్తానికి కొంచెం బాక్సులు ఇవన్నీ లేకపోతాం రైతులకి. వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి టమాటా తీసుకెళ్తానికి ఉంటుంది. మాకు కూడా రైతు పోయే కొంచెం గిట్టుబాటు ధర అవుతుంది. ఈ టమాటా ఇప్పుడు మాకు వచ్చేదాడికి 8 రూపాయలు, 10 రూపాయలు, 6 రూపాయలు అన్నారండి. ఇక్కడికి వచ్చేసరికి కేజీ రైతుకి వచ్చేసరికి 6 రూపాయలే పడుతుంది. పెట్టుబడులు కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బొద్దుప్రసాద్ గారు, రాజాబాబు, దీనివల్ల మన యార్డు అధికారులు కానీ, రైతు బజార్లు అధికారులు కానీ వీళ్ళందరూ స్పందించి ఈ టమాటాను కొంచెం కష్టాల నుంచి గట్టెక్కిస్తే రైతులు కొంచెం ఇబ్బంది లేకుండా మీ పేరు చెప్పుకొని కొంచెం వినియోగదారుడికి ధర తగ్గితే ఆనందమే, కానీ అన్నదాతకు కన్నీళ్లు మిగలకూడదు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కెట్ సెస్ తగ్గించడం లేదా ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా టమోటా రైతులను ఆదుకోవాలి. లేకపోతే వచ్చే సీజన్లో టమోటా వెయ్యాలంటేనే రైతులు భయపడే పరిస్థితి వస్తుంది. మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా, కోసూరువారిపాలెం గ్రామ కాపురస్తులమి. అయ్యా, మేము టమాటాలు పండిస్తున్నాం. టమాటా ధర ఉందని టమాటాలు వేసుకున్నాం. కానీ మేము అప్పుడు అదని అని అంటే ఇప్పుడు కాయలు కోసుకెళ్తుంటే రైతులు ఇక్కడ 150 అని, 200 అని, 100 అని బాగలేదు అంటున్నారు. మేము రైతు బజార్కి ఎత్తుకెళ్తే రైతు బజార్లో అక్కడ ఉన్న దళారులు మేము అమ్ముకోనికోకుండా వాళ్ళకే అమ్మాలంట, వాళ్ళు ఇంకొకళ్ళకి అమ్మాలంట. మమ్మల్ని డైరెక్ట్గా రైతు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతు భరోసా పెట్టి రైతు బజార్ పెట్టింది అయ్యా మీరే. మీరు వెనకడ మేము ఎట్లా అమ్ముకున్నామో రైతు ఎత్తుకెళ్ళి అట్లా అమ్మనియాలి. ఇప్పుడు కొత్తగా ఏంటో అక్కడ ఉండి మీరు అమ్మతాకి ఇల్లేదు, మీరు చేస్తాకి ఇల్లేదని మా కాయలు అమ్మనిత్తలా. మోపిదేవి మండలంలో కాయలు ఇక్కడ బందరు, చల్లపల్లి, గుడివాడ, విజయవాడ ఈ వెళ్తున్నాయి. ఈ కాకుండా పైనుంచి అనంతపురం కాయలు కూడా నిన్న తెప్పించి చల్లపల్లి, బందరు ఇడ్లీలో పెట్టి ఈ లోకల్ కాయలను అమ్మనికోకుండా అయ్యా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అయ్యా బొద్దుప్రసాద్ ఎమ్మెల్యే గారు, అయ్యా మీకు మా గురించి రైతుల గురించి ఏంటి శుభ్రంగా మమ్మల్ని ఈ గిట్టుబాటు ధర మినిమం రైతుకి 20 రూపాయలు కిలో, 20 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చేటట్టుగా ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వారిని, మా స్థానిక ఎమ్మెల్యేని, కలెక్టర్ గారికి, సీఎం గారు చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ నేను ఈ రైతుల తరఫున, మా ఈ మండలం తరఫున, ఈ మండలంలో ఉండే టమాటాలు ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకి సరిపోను అన్ని కాయలు ఉన్నాయి. అన్ని కాయలు మా మండలంలో ఉంటే ఏరే సైడ్ నుంచి తెచ్చి ఇక్కడికి అమ్మి మా కాయలు పడగొట్టి మాకు బాక్సు 100, 150, 200 అని ఈ మమ్మల్ని అక్కడికి వెళ్తే బాక్స్ ఎంత 16 రూపాయలు పెట్టారు. ఇప్పుడు 16, 15 ఉంది. బాక్సు 450 అవుతుంది. ఇక్కడ 150, 200, 100 ఈ రైతుల్ని మయాన దళారులు కొల్లగొడుతున్నారు. వీళ్ళని తీసేసి మీరు గవర్నమెంట్ తరఫున రైతుల దగ్గర కొని మీరు రైతు బజార్కి వేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారుల్ని కోరుకుంటూ